ముఖ్యాంశాలు. పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు అందుకున్న కుమారుడు ప్రభాకర్ రావు. మనకు ఓటు వేయని వారికి కూడా పథకాలు అందించాం. వాళ్లకు మనకు తేడా మీరే గమనించాలి సీఎం జగన్. ప్రొద్దుటూరులో ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించారు. పవన్ పిఠాపురం పర్యటన షెడ్యూల్లో మార్పు, వర్మతో ప్రత్యేక భేటీ. జలధార ధరణి నుంచే కాదు, నల్ల మద్ది చెట్టు నుంచి ఉప్పొంగిన నీళ్లు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. పివి నరసింహారావు తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. చౌదరి చరణ్ సింగ్, కర్పూరి ఠాగూర్, స్వామినాథన్ కుటుంబ సభ్యులు కూడా భారతరత్న అవార్డు అందుకున్నారు. చరణ్ సింగ్ తరపున ఆయన మనవడు జన్ సింగ్, స్వామినాథన్ తరపున ఆయన కుమార్తె నిత్యారావు, కర్పూరి ఠాగూర్ తరపున ఆయన కుమారుడు రామ్నాథ్ ఠాగూర్ భారతరత్న అందుకున్నారు. రేపు రాష్ట్రపతి ప్రధాని మోదీ ఎల్కే అద్వానీ ఇంటికి వెళ్లి భారతరత్న అవార్డు ప్రదానం చేయనున్నారు. పలు రంగాల్లో విశేష కృషి చేసిన 5గురికి ఇటీవలే కేంద్రం భారతరత్న అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, బీజేపీ సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీ, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాగూర్, హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్కు భారతరత్న ప్రకటించారు. గతంలో లంచాల పాలన ఉండేదని, 58 నెలలుగా వివక్ష లేకుండా పాలన అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. బస్సు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా తుగ్గలిలో ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు పాలనలో ఏ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీకి లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండేదని, మనకు గత ఎన్నికల్లో ఓటు వేయని వారైనా కూడా పర్వాలేదు, వాళ్ళకైనా కూడా అర్హత ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా దొరకాలి, ఖచ్చితంగా జరగాలి అని మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం. ఈ తొగ్గలి గ్రామానికి సంబంధించి 1748 ఇళ్లులుంటే ఈ సచివాలయం పరిధిలో, ఇందులో మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం, లేదా నేరుగా చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం గమనిస్తే ఒకసారి అక్షరాల 1666 ఇండ్లు 1748 ఇళ్లకు గాను, అంటే 95% ఇళ్లకు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా ఇలా చేయగలము, ఇలా చేసే పరిస్థితి ఉంటుంది అని 5 సంవత్సరాల కిందట ఎవరైనా మీతో చెప్పుంటే, జన్మభూమి కమిటీలు రాజ్యమేలుతా ఉన్న పరిస్థితుల్లో ఏ పని కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచాలు అడిగే పరిస్థితిలో ఉన్న పాలన చూశారు మీరంతా. పెన్షన్ కావాలన్నా లంచాలు, మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు, సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు కావాలన్నా లంచాల పరిధిలో జరిగిన పాలన మీరంతా గమనించినారు. ఆ రోజుల్లో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, లేదు ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేరుగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా మీ ఖాతాల్లోకి వచ్చే పరిపాలన ఒకటి వస్తుంది, అలా చేయగలుగుతాము అని ఎవరైనా చెప్పుంటే మీలో ఏ ఒక్కరూ కూడా నమ్మడానికే ఇది సాధ్యం కాదు అనే మాట మీ నోట్లో నుంచి వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు ఈ ఒక్క గ్రామంలోనే, ఈ తొగ్గలి గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న 5200 జనాభా ఉన్న ఈ తొగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే 1748 ఇళ్లు ఉన్న ఈ తొగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే 95% ఇళ్లకు బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం. ఈ 58 నెలల్లో ఈ ఒక్క తుగ్గలి గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎంత ఇచ్చామో తెలుసా? కేవలం ఈ 58 నెలల కాలంలో 29,65,00,000
29,65,00,000 ఈ ఒక్క తుగ్గలి గ్రామ సచివాలయ పరిధిలో 5,226 జనాభాకు 1,748 ఇల్లున్న ఊరిలో 1,666 ఇళ్లకు అక్షరాల ఈ 58 నెలల కాలంలో 29,65,00,000 రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు పోయాయి. ఆశ్చర్యంగా అనిపించడం లేదా ఈ నంబర్లు చెప్తా ఉంటే? సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ప్రొద్దుటూరులో ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రచార రంగంలోకి దూకుతున్నాయి. ఆయా పార్టీల అధ్యక్షులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రొద్దుటూరులో ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించారు. పట్టణంలోని పుట్టపర్తి సర్కిల్లో 11 గంటలకు బహిరంగ సభ ప్రారంభమైంది. ఉమ్మడి కడప జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ బహిరంగ సభకు భారీగా తరలివచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రొద్దుటూరు పసుపుమయమైంది. కాగా కొన్ని రోజులుగా చంద్రబాబు ప్రసంగం పూర్తి మార్చేసి ఓ రేంజ్లో జగన్పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. కడక మీరు చూస్తే గండెకోట పూర్తి చేసి ల్యాండ్ ఎక్వేషన్ చేసి నీళ్లు పెట్టి పులివెందలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కనీసం 5% పూర్తి చేసి అంద్రినీవా నుంచి కుప్పానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థుడు, దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వాళ్ళ పేపర్ ఉంది, సాక్షి పేపరు, దానికి 1,000 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. ఆయన గుమస్తాన్లు పెట్టుకున్నాడు అడ్వైజర్స్ గా. వాళ్ళ కోసం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రాయలసీమ పైన ముష్టి 2,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ పెట్టాడు. నేను అందుకనే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఎన్టీ రామారావు గారి కళ కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకురావాలనేది. నా కళ పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొస్తే రాయలసీమని బీట్ చేసే ప్రాంతమే ఉండదు. ఆ సంకల్పంతోనే పోలవరం 72% పనులు పూర్తి చేశా. అదే మరి నవగారు సాగర్ వరకు నీళ్లు తేవాలని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను. పట్టి సీమను పూర్తి చేశాను. ఈ 5 ఏళ్లు నేను ఉండుంటే గోదావరి నీళ్లు నేరుగా బనకచెర్లకు వచ్చేటివి. బనకచెర్లకు వచ్చుంటే రాయలసీమ సస్యశ్యామలం అయ్యేది, నా జీవితాశయం నెరవేరేది. కానీ దుర్మార్గుడు వచ్చాడు, వచ్చి ఇష్టానుసారంగా చేశాడు. నమ్మించి మేము గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఒక్క కంపెనీ వచ్చిందా ఈ కడపలో? వస్తుందా ఈ కడపలో? పులివెందులో వచ్చిందా? మీ కోపం రాలా? ఇంకా మన జిల్లా వాడనో, మన రెడ్డి అనో, మనవాడనో, లేకపోతే మన కులమో మన మతమనో ఇంకా మీలో ఉంది. అది పోకపోతే మనకే నష్టం. అందుకే కోరుతున్నా, ఒక్క పెట్టుబడులు లేకుండా ఇండస్ట్రీస్ తరిమేసే వ్యక్తిని క్షమిస్తామని అడుగుతున్నా. అసలు రాయలసీమ గురించి మాట్లాడే అర్హత ఈ ముఖ్యమంత్రికి ఉందా అని అడుగుతున్నా. నేను రాయలసీమ బిడ్డని, ఇక్కడే పుట్టా. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ఈ రాయలసీమని రతనాల సీమగా చేసే బాధ్యత నాది. చేస్తా, మీ రుణం తీర్చుకుంటా. కులాన్ని చూడొద్దండి, చెప్పిన విషయాలు అర్థం చేసుకోండి, మనం ముందుకు పోదాం. సీమను గాని హార్టికల్చర్ హబ్గా చేసి
ఫ్యాక్టరీస్లో సేఫ్టీ మెథడ్స్ పాటించి ఆరోగ్యవంతంగా ఉండాలని ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ ఎన్సీసీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో జాతీయ 53వ భద్రతా దినోత్సవం ముగింపు సభలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ DCIF రాధాకృష్ణ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు మరియు సేఫ్టీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వీరితో పాటు ఎన్సీసీ డైరెక్టర్ శ్రీమతి హిమబిందు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శిరీష్, GM విజయ్ కుమార్, HR హెడ్ PS మూర్తి, GM సాయి కుమార్ మరియు సేఫ్టీ మేనేజర్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో సేఫ్టీ మెథడ్స్ పాటిస్తామని, ఆరోగ్య భద్రత పాటిస్తామని ప్రమాణ స్వీకారం చేయించారు. భద్రతకు ఎక్కువగా ప్రాముఖ్యం ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సాటి కార్మికులకు నా వల్ల ఎటువంటి హాని కలగకుండా నా ప్రవర్తన వల్ల కానీ చేతల వల్ల కానీ ఇతరులకు ప్రమాదాలకు గురి కాకుండా చిత్తశుద్ధితో కార్యదీక్షతో నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని ఈ జాతీయ భద్రతా దినోత్సవ సందర్భంగా సంతకం చేస్తున్నాను. ముమ్మడివరం నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తలంతా తమ అధినేత పవన్ కళ్యాణ్ వెంటే ఉంటామని తాళరేవు మండలం పి మల్లవరంలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో స్పష్టం చేశారు. తనకు సీటు ఇవ్వలేదని ఇప్పటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన పితాని బాలకృష్ణ రాజీనామా చేసి వైసీపీలో వెళ్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో పి మల్లవరంలోని డీజీపీ కళ్యాణ మండపంలో జనసేన నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు అత్యంత అవసరంగా తాళ్లరేవు జనసేన పార్టీ మండల అధ్యక్షులు అతిలి బాపురావు అధ్యక్షతన సమావేశమయ్యారు. 4 మండలాల జనసేన నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీతోనే ఉంటామని ముక్త కంఠంతో తెలిపారు. ఇన్ఛార్జ్ వెళ్లినంత మాత్రాన పార్టీ క్యాడర్ చెక్కు చెదరలేదని అన్నారు. 4 మండలాల పార్టీ అధ్యక్షులతో పాటు సర్పంచ్లు, ఎంపీటీసీలు అంతా జనసేనలోనే ఉంటున్నట్లు ప్రకటించారు. పొత్తు ధర్మం పాటించి ముమ్మిడివరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు గెలుపునకు కృషి చేస్తామని వెల్లడించారు. త్వరలోనే నియోజకవర్గ ఇన్ఛార్జిని నియమించుకుని పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. పార్టీని పటిష్టపరిచి మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టవలసిన భవిష్యత్ కార్యరచనలో భాగంగా వచ్చే బుధవారం పూర్తి స్థాయిలో ముమ్మిడివరంలో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా భవిష్యత్తు కార్యరచనపై 4 మండలాల సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల అధ్యక్షులు మద్యంశెట్టి పురుషోత్తం, మోకా బాలప్రసాద్, దూళ్ల స్వామినాయుడు, నాయకులు VRNB ప్రసాద్, వీర మహిళలు ముత్యాల జయలక్ష్మి, గడ్డి రత్నశ్రీ, బిల్లవీర, గుడాల నాని, పుండరీష్, రంబాల రమేష్, ముద్దపు చెమ్మి, రాయపురెడ్డి, బాబీ, బాలరాజు, సుంకర రామచంద్రరావు, పుణ్యమంతుల సూరిబాబు, వంగా త్రిమూర్తులు, యలమంచిల బాలరాజు, 4 మండలాలకు చెందిన జనసేన పార్టీ ముఖ్య నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ప్రతి జన సైనికుడికి, వీర మహిళలకి, నాయకులకి, నా తోటి జన సైనికులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇది 12:30 ఆ టైంలో జస్ట్ అనుకోకుండా జరుగుతున్న ఎమర్జెన్సీ మీటింగ్. అంటే ఇవాళ జరిగిన పరిమాణం ఏదైతే ఉందో అక్కడ ముమ్మడివారం చోటు చేసుకున్న మన ఇన్ఛార్జిగా తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పార్టీ క్యాడర్ని ఒక తాటి మీదకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మీటింగ్ అండి. ఇది తొలుత మీటింగ్. ఈ మీటింగ్ ఒక చిన్న మెసేజ్తో ఇంత స్పందన వచ్చి మన క్యాడర్ ఇంత బలంగా పనిచేసినందుకు ప్రతి ఒక్కరికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అలాగే మన ఇన్ఛార్జ్ పవన్ కళ్యాణ్ గారు బాటలో నడిచినంత వరకు కూడా నేను ఈ రోజు వరకు కూడా నాతో పాటు చాలామంది జన సైనికులు ఆయనకి అండగా నిలవడం జరిగింది. ఇవాళ అనువాయ కారణాల వల్ల ఆయన వేరే డిసిషన్ తీసుకోవడం వల్ల మనము ఆయన డిసిషన్లు కూడా వెళ్ళలేక మన క్యాడర్ను మనం కాపాడుకునే ఉద్దేశంలో ఈ మీటింగ్ జరుపుకుంటున్నాం. మెయిన్గా ఇందుకు అందరికీ కూడా ముఖ్య సూచన ఏంటంటే, ఇక్కడ పొత్తులో భాగంగా టీడీపీకి ఈ టికెట్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కొంచెం నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నమాట వాస్తవమే. అయినప్పటికీ మన జనసేన అందరికీ నమస్కారం అండి. నా పేరు అత్తిలి బాబురావు, తాళరేవు మండల అధ్యక్షుడిని. ఈరోజు మా యొక్క ముమ్మడివరం నియోజకవర్గంలో జరుగుతున్న పరిమాణాలపై మరి నిశ్చితంగా పరిశీలించినటువంటి జన సైనికులందరూ కూడా ఏకమయ్యి ఈ యొక్క మల్లవరంలో
మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుచేతంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేసే కార్యక్రమంలో మరి ఇక్కడ ముమ్మడివరంలో ఉన్నటువంటి మా ప్రియతమ నాయకులు పితాన బాలకృష్ణ గారు వారు మరి సొంత నిర్ణయం తీసుకుని వారు బయటికి వెళ్ళడం జరిగింది. మరి ఆయన వెళ్ళడం కూడా చాలా మాకు ఇబ్బందిగా ఉంది. అటువంటి నాయకుడు మేము ఎదుర్కొంటుంటే చాలా బాధగా ఉంది. కానీ మరి అధినాయకుడి యొక్క బాధలు కూడా మేము ఆలోచించాలి, అధినాయకుడు వెంట నడవాలి. కాబట్టి ఖచ్చితంగా మేము అధినాయకుడి ఇచ్చిన పిలుపులో మేము వెళ్తాం. అందుకే విధంగా ఇక్కడ మనం ఉన్నటువంటి ఈయన బాలప్రసాద్ గారు, అటు కాటిరానికొండ మండల ప్రెసిడెంట్ గారు, ఈయన ఐపోలవరం మండల ప్రెసిడెంట్ గారు, ఈయన ముమ్మడివరం మండల ప్రెసిడెంట్ గారు, నలుగురు మండల ప్రెసిడెంట్ కూడా ఏకగ్రంగా తీసుకుని మరి అధినాయకుడి యొక్క పిలుపు మేరకు వెళ్ళడానికి ప్రయత్నంతో ఉన్నాం. అలాగే వీర మహిళని కూడా మేము పిలిపించడం జరిగింది. మేము ఇచ్చిన పిలుపు కూడా అతి తక్కువలో ఇంతమంది జన సైనికులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. రాబోన్న రోజుల్లో ఖచ్చితంగా అధినాయకుడి వెంట ఉంటూ అధినాయకుడికి గెలుపు కోసం అధికారులు ఇచ్చిన పిలుపుకి ఖచ్చితంగా మేము పనిచేస్తామని, జన సైనికులు కంకణం కట్టుకుని పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. రానున్న రోజుల్లో సామర్లకోట పట్టణంలో విద్యుత్ వినియోగదారులకు 67 స్తంభాలు, కొత్త లైన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ అధికారి రమేష్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వినియోగం పెరగడం వల్ల లోటు ఎక్కువయ్యి ఫీడర్లు ట్రిప్ అయిపోవడం వల్ల విద్యుత్ కోత అనివార్యమవుతుందని, రానున్న వేసవి కాలంలో విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సామర్లకోటలో నూతనంగా 67 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి కొత్త లైన్లను వేయడం జరుగుతుందని, దీంతో వేసవి కాలంలో పట్టణ ప్రజలకు విద్యుత్ అంతరాయాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని సామర్లకోట విద్యుత్ శాఖ అధికారి ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్ కుమార్ తెలియజేశారు. నేను సామర్లకోట ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నానండి. నా పేరు రమేష్ కుమార్. నేను మరి ఇక్కడికి వచ్చి 1 ఇయర్ అయింది. 1 ఇయర్లో కూడా లాస్ట్ ఇయర్ మన సామర్లకోటలో ఉన్న విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా కరెంటుకి చాలా ఇబ్బంది పడి అంతరాయం, సమ్మర్లో కూడా లోడ్ ఎక్కువైపోయి ఫీడర్లు ట్రిప్ అయిపోతున్న కారణంగా మరి మేము ఎస్టిమేట్లు వేసి మా పెద్ద అధికారులు అటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, మా సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు వారి ప్రమేయం మేరకు ఎస్టిమేట్లు శాంక్షన్ చేయించుకుని మరి కన్స్ట్రక్షన్ వర్క్లు వారు చేస్తున్న వర్క్ ఇది కనుక మేము ఈ లోడ్లు సమ్మర్ సీజన్లో లోడ్లు ట్రిప్ అవ్వకుండా అందరికీ కూడా అంతరాయం లేకుండా చేయడం కోసమని కొత్తగా ఫీడర్లు వేయడం జరుగుతుంది. ఈ ఫీడర్లో కొత్తగా సబ్స్టేషన్ కట్టిన దాని నుంచి మేము నేరుగా మరి ఇక్కడి నుంచి బొలుసులపేట మీదుగా అల్లూరి సీతారామపార్కు, నీలమ్మ చెరువు మీదుగా, రత్నగిరి హాస్పిటల్ మీదుగా మరి కొత్తగా పోల్స్ 67 పోల్స్ వేసి మరి లైన్లు కూడా కొత్తగా 100 స్క్వేర్ mm కండక్టర్ ద్వారా కొత్తగా లైన్ మరి వేసి మీకు సమ్మర్లో కూడా ఎటువంటి ఇబ్బందులు అంతరాయం లేకుండా మనం చేయడం కోసమని ఈ వర్క్ చేస్తున్నాము. మరి ప్రజలందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. సాధారణంగా మధ్యాహ్నం 1 గంటకి పురోహుతుక అమ్మవారి ఆలయం మూసివేస్తారు. ఈ నేపథ్యంలో దర్శన సమయాన్ని సాయంత్రం 4కి మార్చుకున్నారు. రేపు ఉదయం పిఠాపురం దత్తాపీఠాన్ని దర్శించుకోనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హెలికాప్టర్ దిగగానే ఆలయానికి బదులు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వర్మ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. అనంతరం హోటల్కు వెళ్లి బస చేయనున్నారు. ఒక్కసారి అందరూ ఒక్కసారి రెడీ రెడీ సార్ రెడీ నమస్కంపన్నాయ స్వాహా కోశయ కోశయ దేహం కోశయ కోశయ సిద్ధం దోషయ దోషయ సర్వమంత్ర సర్వయంత్ర సర్వస్వరూపాయ ఓం నమో మహాచంద్రాయ స్వాహా ధ్యాయ విద్మహే మధురాయ ధీమహి దత్తపుత్ర నమో దత్తాత్రేయ స్వామి పిఠాపురం ఇచ్చేస జై జగన్నాథ చాలా అదృష్టం సార్. పౌరులించుకోవాలి సార్.
జలధార ధరణి నుంచే కాదు చెట్ల నుంచి కూడా ఉప్పొంగుతోంది. చెట్ల నుంచి నీళ్లు ఉప్పొంగడం ఏంటని మీకు అనుమానం రావచ్చు, కానీ ఇది నిజం. అభయారణ్యంలో ఉండే చెట్టు నుంచి జలధార ఉప్పొంగింది. చెట్టు నుంచి ఉబికి వచ్చిన నీళ్లను చూసి అటవీశాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. వివరాలకు వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని పాపికొండల్లోని కింటుకూరు అటవీ ప్రాంతంలో ఓ నల్లమద్ది చెట్టు నుంచి జలధార ఉప్పొంగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. దీంతో ఉన్నతాధికారుల సమక్షంలో నల్లమద్ది చెట్టుకు గొడ్డలితో రంధ్రం చేయగా నీళ్లు ఉబ్బికి వచ్చాయి. ఈ దృశ్యాన్ని అధికారులు తమ కెమెరాల్లో బంధించారు. ఇక ఈ నల్లమద్ది వృక్షం నుంచి సుమారు 20 లీటర్ల వరకు నీళ్లు వస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు అందుకున్న కుమారుడు ప్రభాకర్ రావు. మనకు ఓటు వేయని వారికి కూడా పథకాలు అందించాం. వాళ్లకు మనకు తేడా మీరే గమనించాలి సీఎం జగన్. ప్రొద్దుటూరులో ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించారు. పవన్ పిఠాపురం పర్యటన షెడ్యూల్లో మార్పు, వర్మతో ప్రత్యేక భేటీ. జలధార ధరణి నుంచే కాదు నల్ల మద్ది చెట్టు నుంచి ఉప్పొంగిన నీళ్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.